అందరికీ దండాలు దండాలు దండాలు. మరి నేను మీ యాంకర్ శృతి పటేల్ మీ అందరికీ కూడా దండాలు పెడుతున్నా. అంతేనా, జై జైలు కూడా పెడుతున్నా. మరి ఎవరెవరికి జై జైలు పెడుతున్నా అంటే, ఆ చెట్టుకి జై జైలు, ఆ పుట్టకు జై జైలు, నేలమ్మకి జై జైలు, కన్న తల్లికి జై జైలు, నేల తల్లికి జై జైలు, మరి ఎంతో కష్టం చేసే రైతుకు జై జైలు, మరి ఆ రైతన్న కష్టపడుతున్న ఆ నేలకి జై జైలు, ఊరికి జై జైలు, పాటకు జై జైలు, ఆటకు చాలా చాలా జై జైలు. ఎంత చెప్పినా కూడా తక్కువనే ఉల్లా. మరి మీ అందరూ కూడా మా ఆట పాటని ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా జై జైలు జై జైలు జై జైలు. ఏందికి పిల్ల వచ్చేసింది ఇక అనుకుంటారు కదా. ఇక వచ్చేసిన నేను వస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక కథ షురూ చేసినే ఉంటుంది. మీ అందరికీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక ఇనుకోర్రి ఇంటుర్రా. నాకు తెలుసు టీవీల కానే కూర్చున్నారు కదా, ఒక్క అడుగు గట్ల పోయి మీ ఫోన్ పట్టుకొని వచ్చిర్రా. అత్తరు నాకు తెలుసు. ఇక పట్టుకొని వచ్చేది పక్క పొంటే ఉంటుంది ఫోను కదా. ఫోన్ తీయరుల్లా, తీసిర్రా. తీసిర్రు. ఏం చేయాలో తెలుసు కదా. ఇక మళ్ళీ చెప్తున్నా ఒకసారికి, పిల్లి ఊకే చెప్తుంది అనుకోకుర్రి. ఎందుకంటే మీ అందరికీ మస్తు టైంపాస్ కావాలంటే ఈ ముచ్చట మీరు వినాల్సిందే. ఇక ఫోన్ తీసిర్రా, ప్లే స్టోర్ ఓపెన్ చేయర్రి. చేసిర్రా, WAVES వేవ్స్ అని కొట్టుర్రులా. కొడతారు, మస్తు మంచోరు వీళ్ళు నాకు తెలుసు. వేవ్స్ అని కొట్టంగానే దూరదర్శన్ వారి OTT వేవ్స్ అని కనబడుతుంది. కనబడ్డదా? ఇంకేం చూస్తుర్రులా, ఒత్తుర్రి. ఒత్తిరా. ఒత్తగానే గిర్ర తిరిగిందా? తిరిగింది, డౌన్లోడ్ అయింది కూడా. అది ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే ఇక చూడుర్రుల్లా మస్తు మస్తు సినిమాలు, మంచి మంచి కార్యక్రమాలు, ఆటలు పాటలు, మీకు దిల్కుష్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమం అల్లు ఉంటుంది. మీకు ఏ చూడబుద్ధి అయితే చూడుర్రి, దిల్కుష్ చేసుకోర్రుల్లా. అమ్మయ్య, ఇక ఎప్పుడెప్పుడు షురూ చేస్తుంది ఈ పిల్లని మీరు చూస్తున్నారు, నాకు కూడా తెలుసు. కానీ షురూ చేసే ముందు మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట అంటే, ఇక ఈ ఆటపాట షురూ కావాలంటే ఎవరు రావాలి? మా పెద్దన్న రావాలి. మా పెద్దన్న వచ్చిండా లేదా చూద్దామా? ఎందుకు రాడనుకుంటారు? మేము రాకముందే మా అన్న వచ్చి కూర్చుంటాడు. ఒక్కసారి అన్నని పలకరిద్దాం. అన్న యశ్వాలన్న దండాలే. నమస్తే. నమస్తే రా తల్లి, బాగున్నావా? బాగున్నా అన్న, నువ్వు మంచిగా ఉన్నావా? చాలా బాగున్నా. ఇవాళ ఆటపాట దుమ్ము రేగిపోవాలి. ఎందుకంటే చాలా మంచి మంచి గాయకులు సేకరణ గీతాలతో వచ్చారు. కాబట్టి ఆటపాట ఉద్దేశాన్ని, తరిగిపోతున్న, అంతరించిపోతున్న, మాయమవుతున్న పాటల్ని ఈ వేదిక మీద పరిచయం చేసేటందుకు కళాకారులు సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నా. స్టార్ట్ చేద్దామన్నా. మరి ఆటపాట అంటేనే సేకరణలు. మా ఊరి చెరు వెనక గంట ఉట్టిందే, ఉవ్వాన వైనాల గొప్పియల్లా, ఉవ్వాన వైనాల గొప్పియల్లా. ఆ గంట కింద చిన్న గుంట ఉట్టిందే, ఉవ్వాన వైనాల గొప్పియల్లా, ఉవ్వాన వైనాల గొప్పియల్లా. నా మొగుడు నా మీద దయగల్ల వాడమ్మ, ఉవ్వాన వైనాల గొప్పియల్లా. నా మొగుడు నా మీద దయగల్ల వాడమ్మ, ఉవ్వాన వైనాల గొప్పియల్లా. నా మొగుడు నా మీద దయగల్ల వాడమ్మ, ఉవ్వాన వైనాల గొప్పియల్లా, ఉవ్వాన వైనాల గొప్పియల్లా, ఉవ్వాన వైనాల గొప్పియల్లా, ఉవ్వాన వైనాల గొప్పియల్లా. ఏందుకు ఈ పిల్ల మొత్తం సేకరణ పాటతోనే మొదలుపెట్టింది అనుకుంటారు కదా. మరి ఆట పాట అంటేనే పల్లె మట్టి సేకరణ పాటలు. మరి ఇలా ఇట్లాంటి పాటలు ఎంతమంది తీసుకొచ్చిర్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు, ఎన్ని పాటలు మూట కట్టుకొని వచ్చిర్రో మీ అందరు కూడా చూస్తారని నాకు తెలుసు. ఇక ఆలోచన చేయకుండా మరి ఎవరు వచ్చిర్రో ఇక పలకరిద్దాం. మరి ముందుగా ఎవరు వచ్చిర్రంటే, సేకరణ పాటలు మట్టి వాసనతో కూడిన పాటలు రాలుతాయి అంటే వాళ్ళు ఎవరో కాదు, ఇక మా వసీము. జుంగలు తయారుగా ఉన్నారా? ఎంతో కష్టపడి మా అమ్మని దొరకని వచ్చిన ఊరికేంచి. మీ అమ్మని పట్టుకొని ఇటు దాకా వచ్చినావా? చాలా కష్టపడదు. మరి ఇంకో జుంగెడకలు పట్టుకొచ్చుకున్నావు అంటే ఇక ఇంట్లో కెంచి అమ్మ వస్తే ఒక్కడు ఉండలేడు కదా తమ్ముడు, ఆడ గుగ్గుడానికి వచ్చిండట. పిల్లగాడు ముచ్చట పాడుగాను. ఇంట్లో అమ్మని పట్టుకొని వస్తే తమ్ముడు ఒకడు ఏం చేస్తాడని తమ్ముడు కూడా ఎంట పెట్టుకొని వచ్చిండట. ఇక అబ్బో నీ జుంగలు అయితే తయారుగా ఉన్నారు. మరి ఇటు దిక్కైతే వచ్చేసిర్రు. మీ అందరికి ఎరికే ఇంకొక పెబ్బ ఎవరు వచ్చిర్రో మరి తెలుసా? మరి వాళ్ళు ఎవరో కాదు, మన కృష్ణవేణి గారు. మరి కృష్ణవేణి గారికి స్వాగతం. బాగున్నావా అక్క? బాగున్నానక్క. బాగున్నావా? మంచిగా తయారై వచ్చేసినావు. మరి జుంగల్ని పట్టుకున్నావు కదా? తెచ్చినావా? అబ్బో తేకపోతే ఎట్లా షురు అవుతుంది కథ కదా. మొదటి ఉద్దులో ముందుగా మన పెబ్బతో మొదలు పెడదాం. ఆ పెబ్బెవలో కాదు, వసిమయ్య వచ్చేస్తావా? వచ్చేయిగా. ఇక పిల్లగాడైతే వచ్చిండు. ఒక్కసారి నీ ఊరు, నీ పేరు మళ్ళొక్కసారి చెప్పు ఆజయ్ జనాలకి. నా పేరు వసీముద్దీన్, నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. మా ఊరు కిష్టాపూర్. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి పెబ్బా? ఆడవాళ్ళు చేసేటవన్నీ చేస్తారు, మళ్ళీ నేను నిండా సంసారం ఏమాటని చెప్తారు.
అవో మరి ఏం చేసిరో ఏందో మరి అందరి గురించి కాదు ఈ పిల్లగాడు ఏ పోర్ని పట్టిండో మరి ఆ పోరు ఏం చేసిందో చూడాలంటే ఈ పాట వినాల్సిందే. మరి మంచిగా షురూ చేయి సరేనా? సరే. మూడు మాలాల బిల్డింగు మొకదం నా ముక్కు పుల్ల పోయింది చూడు మొకదం నా. మూడు మాలాల బిల్డింగు మొకదం నా ముక్కు పుల్ల పోయింది చూడు మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని కాదు మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నా. 5 మాలాల బిల్డింగు మొకదం నా అద్దాల రైకె వాయసుడు మొకదం నా. 5 మాలాల బిల్డింగు మొకదం నా అద్దాల రైకె వాయసుడు మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నా. ఏడు మాలాల బిల్డింగు మొకదం నా ఎన్కె తాడు పోయింది చూడు మొకదం నా. 7 మాలాల బిల్డింగు మొకదం నా ఎన్కె తాడు పోయింది చూడు మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నా. అందర సొంటాడి దాన్ని కానే కాదు. పాది మాలాల బిల్డింగు మొకదం నా పట్టు జీర పోయింది చూడు మొకదం నా. పాది మాలాల బిల్డింగు మొకదం నా పక్క కమ్మ పోయింది చూడు మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని కాను మొకదం నా. చూడు మొకదం నా నాయి మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నేనందర సొంటాడి దాన్ని గాను మొకదం నేనందర సొంటాడి దాన్ని కాదు మొకదం నేనందర సొంటాడి దాన్ని కాదు మొకదం నా. ఇక మా వసీం అయితే మంచి పాటను పట్టుకొచ్చిండు కానీ దీని అర్థం ఏంటి, దీని సారాంశం ఏంది అని లోతుకు పోవాలంటే మా పెద్దననే చెప్పాలి. ఇక ఎందుకంటే మా అన్నకి మించిన లెవెల్ లేరు ఇడ. మరి యశ్పాల్ అన్న వసీం ఏది తీసుకొచ్చినా కూడా ఒక హిస్టారికల్ సాంగే తీసుకొస్తాడు. ఎందుకంటే అందరూ పెబ్బల్లో వసీం వేరు. ఆయన మాట పాట ఆయన ఆట చాలా డిఫరెంట్. చాలామంది పెబ్బలు పాడుతున్నారు కానీ అసలు పాటలు తీసుకురావట్లేదు. ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ పాట, హాస్యాస్పదమైనటువంటి ఆ పాటగా ఉంది. చాలా మంచి పాట, సేకరణ పాట, మంచి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి పాటలాగా ఉంది. కానీ ఈ పాట ద్వారా కూడా మన కొత్త పదాలు కొన్ని మనకు మన డిక్షనరీలో, మన ఆటపాట డిక్షనరీలోకి వచ్చినాయి. మంచి పాట. థ్యాంక్ యూ సార్, బాగుంది. మరి ఒక పెబ్బనైతే అయిపోయారు. మరి ఇంకో పెబ్బలో తెలుసు కదా మన కృష్ణవేణక్క వచ్చేసింది. మరి కృష్ణవేణక్క సిద్ధమా? వచ్చేసేయరిగా. మరి ఒక్కసారి నీ పేరు నీ ఊరు చెప్తావా? నాది అనంతపురం జిల్లా. నా పేరు ఎస్ కృష్ణవేణి.
మరి కృష్ణవేణక్క మీ అందరికీ తెలిసిందే. ముఖ్య విషయం చెప్పాలంటే మరి సీజన్ 1లో జుంగలాగా వచ్చింది అక్క. జుంగలాగా వచ్చి సెకండ్ విన్నర్గా ఆటపాటలో నిలిచి ఈరోజు పెబ్బగా సీజన్ 3లో ఆటపాటలో నిలిచింది. నిజంగా ఆటపాట ఇలాంటి అవకాశాలు చక్కని సింగర్స్కి ఇస్తూనే ఉంటుంది. దానికి నిదర్శనమే మన కృష్ణవేణక్క. నిజంగా చాలా సంతోషం. ఇలా పైమెట్టు ఎక్కుతూ ఉండాలి. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు అక్క? నేను చీర గురించి పాట, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్న నేసిపోరా. ఇక ఆ పాట ముచ్చట మనకు అర్థం కాదు, పాట పాడితేనే అర్థమవుతుంది. షురు చేస్తావా కథ? ఓకే. కానీగా ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, మల్లెలన్నా నేసిపోరా, మనసు నా మీదుంచి పోరా, మల్లెలన్నా నేసిపోరా, మనసు నా మీదుంచి పోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా. ఆకులిస్తా ఏసుకోరా, కోగలిస్తా నమిలిపోరా, ఆకులిస్తా ఏసుకోరా, కోగలిస్తా నమిలిపోరా, కోగలిస్తా నమిలిపోరా, మనసు నా మీదుంచి పోరా, కోగలిస్తా నమిలిపోరా, మనసు నా మీదుంచి పోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా. చీరకట్టు నీ కట్టుకొని కుడి కొంగు నేనేసుకుంటే, చీరకట్టు నీ కట్టుకొని కుడి కొంగు నేనేసుకుంటే, నువ్వు నేసే మల్లెల సనకు మతి తప్పిపోయేరా పిల్లగా, నువ్వు నేసే మల్లెల సనకు మతి తప్పిపోయేరా పిల్లగా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, మల్లెలన్నా నేసిపోరా, మనసు నా మీదుంచి పోరా, మల్లెలన్నా నేసిపోరా, మనసు నా మీదుంచి పోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా, ఎండి జలజారు కొంగుల మీద మల్లెలన్నా నేసిపోరా. అసలు ఎంత అద్భుతమైన గొంతు నీదైతే. అసలు థ్యాంక్ యూ అక్క. అసలు చెప్పడానికి మాటలు లేవు. ఇక మా అన్ననే వర్ణిస్తాడు. ఏం చెప్పాలన్నా కూడా మా అన్నతోనే సాధ్యమవుతుంది. మా యశ్పాల్ అన్న, మరి కృష్ణనక్క గొంతుకి ఆ పాటకి ఎలా ఉంది నువ్వు చెప్పాలి. ఇక చాలా అద్భుతమైనటువంటి గొంతు, చాలా సరళవంతమైనటువంటి గొంతు. ఆ గొంతు నుంచి ఏ పాట పాడినా కూడా అద్భుతంగా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే ఈమె గొంతులో గమకాలు అద్భుతంగా ఉంటున్నాయి. ఆ పాట చివరిలో చక్కని గమకాలతో పాడింది. ఆనాడు చేనేత అన్నలు ఆ చక్రాల మీద ఒడుస్తున్నప్పుడు ఆమె చక్కని జలధారు, అది జలజార అని ఉంది. గజడ దపాల్లో మనకు అనుకుంటాం కదా, జా బదులు దా అక్కడ బలాల్సింది, దా బదులు జా కూడా పలుకుద్ది గజడ దపాల మనకు తెలుసు కదా. ఎండి జలధారు కొంగుల మీద అంటే ఎండి ఆ కొంగులు, ఆ కొంగు ఎట్లుందంటే వర్షం పాడుతున్నప్పుడు ఎండిపోతున్నటువంటి జలధార ఉంటుంది కదా, అట్లా నా కొంగు ఎండి జలధారలాగా ఉంది. ఆ జలధార కొంగుల మీద మల్లెలేసిపోరా అంటుంది ఆమె. చేనేత వస్త్రాలు నేసేటటువంటి పనితనాన్ని
గొప్పగా చెప్తున్నటువంటి పాట, చాలా మంచి పాట, బాగుంది. థ్యాంక్ యూ సార్. మరి మీ అందరు కూడా తెలిసిందే ఆటపాట అంటే సేకరణకి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. మరి జుంగలు ఎట్లాంటి పాటలు తీసుకొచ్చిరో మొదలు పెట్టాలి అంటే ఇక విలువాల్సిందే. మరి వసిమయ్య, చెప్పమ్మా శృతి అమ్మ. అమ్మని తీసుకొచ్చుకున్నావు, తమ్ముని తీసుకొచ్చుకున్నావు. అవును, తీసుకొచ్చుకున్నా. మరి ముందుగా అమ్మని పంపిస్తావా, తమ్ముని పంపిస్తావా? ఆ ఊరికించి హైదరాబాద్ లేక కొత్తగా వచ్చింది మా అమ్మ. కానీ ఆడికి మాత్రం ఒట్టిగా రాదు. నీ వచ్చి ఇట్లా చేతి ఇట్లా పట్టుకోపోతే అంతే వస్తుంది మా అమ్మ. ఇక అమ్మని తీసుకోవనా చెప్పిగా. అమ్మ దా. మనమ్మ బాగున్నావా? బాగున్నా తల్లి. ఇలా చెప్పు, బాగున్నావా? బాగున్నావా? చూడ చక్కగా ఉన్నావు, మంచిగా చీర కట్టుకొని పట్టు చీర కట్టుకొని వచ్చినావు ఆటపాటకి. మరి నీ పేరు, నీ ఊరు, ఏడికెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. అందరికి నమస్కారం. నాది నాగర్ కర్నూలు జిల్లా. నా పేరు మనమ్మ. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? ఓ మామ నాగులయ్య. ఓ మామ నాగులయ్య. చూసినావా ఏం పాట పట్టుకొచ్చినాడు? ఓ మామ నాగులయ్య అంటుంది. సరే ఇక ఆ పాట ఏందో వినాలంటే ఇక నేను ఇడికెళ్ళి పోతా. అమ్మ మంచిగా వాడు సరేనా? అసలు ఇగో తమ్ముడు గాడికెళ్ళి పట్టుకొచ్చిండు మరి. కానీ షురు చేయి. ఓ మామ నాగులయ్య, ఓ మామ నాగులయ్య, నీకు నేను చిన్నదాన్ని రో. ఓ మామ నాగులయ్య, నీకు నేను చిన్నదాన్ని రో. ఓ మామ నాగులయ్య. చీరల బాజారున చీరలు బాగున్నవి, చీరలు బాగున్నవి. ఓ మామ నాగులయ్య, చీరలు బాగున్నవి. ఓ మామ నాగులయ్య. చీరలు బాగున్నవి, కట్టే మనసున్నది, నడుమే నొప్పున్నది. ఓ మామ నాగులయ్య, నడుమే నొప్పున్నది. ఓ మామ నాగులయ్య. రైకెల బాజారున రైకెలు బాగున్నవి, రైకెలు బాగున్నవి. ఓ మామ నాగులయ్య, రైకెలు బాగున్నవి. ఓ మామ నాగులయ్య. గాజుల బాజారున గాజులు బాగున్నవి, గాజులు బాగున్నవి. ఓ మామ నాగులయ్య, గాజు బాగున్నవి. ఓ మామ నాగులయ్య. గాజులు బాగున్నవి, పెట్టే మనసున్నది, చెయ్యే నొప్పున్నది. ఓ మామ నాగయ్య, చెయ్యే నొప్పున్నది. ఓ మామ నాగులయ్య. మెట్టెల బాజారున మెట్టెలు బాగున్నవి, మెట్టెలు బాగున్నవి. ఓ మామ నాగులయ్య, మెట్టెలు ఉన్నవి. ఓ మామ నాగులయ్య. మెట్టెలు బాగున్నవి, పెట్టే మనసున్నది, బొట్టే నొప్పున్నది. ఓ మామ నాగయ్య, బొట్టే నొప్పున్నది. ఓ మామ నాగులయ్య. అమ్మో మనమ్మ, నిజంగా నువ్వు ఒక మా ఆటపాటకు దొరికిన ఒక మనివి తెలుసా? అంత చక్కగా, అంత అందంగా, అంత అద్భుతంగా, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అట్లుంది. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది నీ పాట. నువ్వు ఇక మా అన్న ఉన్నాడు, మా అన్న చెప్పేస్తాడు. నాగర్ కర్నూలు అంటేనే నాగుబాం మెడల మీద నెత్తిలో మణి ఉంటుంది కదా, ఆ మణి లాంటి పాటలే నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉంటాయి. అటువంటి పాటను పట్టుకొని వచ్చింది మనక్క. చాలా మంచి పాట పాడింది ఆమె. నిజంగా మన ఆటపాటకు 50, 60, 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారంటే ఎంత ఇది ఉందో చూడండి. ఆమె రాగానికి తగ్గట్టు శృతి కూడా కరెక్ట్గా బేస్లా వెళ్ళిపోయింది. ఇటువంటి వాళ్ళు పాడుతున్నప్పుడు ఆ దరువు
కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండ్రు చాలామంది ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ కన్ఫ్యూజ్ ఎక్కడ కాలేదు, ఖచ్చితంగా ఆ దరువు మీద, తాళ్ళం మీద, శృతి మీద పట్టుంది. కరెక్ట్ ఎత్తుకొని వాడేది. మంచిగా ఎత్తుకొని పాడింది, బాగా పాడినాం మన అక్క, బాగా పాడినాం. ఒక జుంగనైతే ఖతర్నాక్ వాడింది, ఇక చెప్పక్కర్లేదు. ఇక ఇటు దిక్కోళ్ళు ఎట్లా పోటీ ఇస్తారో తెలవాలంటే వాళ్ళని పిలవాల్సిందే. ఇక మరి కృష్ణనక్క అక్క మంచి ఇద్దరు చెల్లెల్ని పట్టుకొని వచ్చేసినావు. కాదక్క, ఒక చెల్లి ఒక అక్క. అమ్మో అక్కనా? అక్క కూడా చెల్లె లెక్కనే ఉంది, మరి అట్లనే ఉంది. మరి ఎవరిని పంపిస్తావు? అక్కని పంపిస్తావా, చెల్లెని పంపిస్తున్నావా? ఫస్ట్ పెద్దోళ్ళ లెక్క అక్కని పంపి. ఫస్ట్ పెద్దోళ్ళనే పంపిస్తావా? అక్క అత్తవా, వచ్చేసి. అక్క చెప్పండి మేడం. ఏం పేరు నీ పేరు? నా పేరు అర్చన లక్ష్మి, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. అర్చన. అర్చన లక్ష్మి, 2 పేర్లు. మామూలుగా అందరికి ఒక పేరు ఉంటే కానీ అక్క 2 పేర్లు పెట్టుకొని వచ్చింది. ఇక పాట కూడా గట్టనే ఉంటుంది కావచ్చు. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? అనంతపూర్ మేడం. అనంతపూర్ నుంచి వచ్చేసినావు వీడికి. అవును. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? నేను రాయలసీమ సాంగ్ అంటే ప్రొద్దుటూరు చిన్నదాన్ని అంటూ మేము ముందుకు వస్తున్నాం. ఓ, రాయలసీమ నుంచి పొద్దుటూరు చిన్నదానా అని ఒక పాట పట్టుకొని వచ్చింది. పోటీ చూసినావు, గట్టిగా ఉంది, మంచిగా వాడు. సరేనా? షురూ చేయిగా. ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొగ్గమెంతో ఉన్నదాన్ని, ముత్తబంతి పువ్వులాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొగ్గమెంతో ఉన్నదాన్ని, ముత్తబంతి పువ్వులాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. సాహో చెక్కిన బొమ్మను, ఓహో ముద్దుల బామ్మను, సాహో చెక్కిన బొమ్మను, ఓహో ముద్దుల బామ్మను. ప్రొద్దుటూరు హోయ్, ప్రొద్దుటూరు హోయ్, ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొంకమెంతో ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వులాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. వాటమైన వయసునాది, సోకులెన్నో సొగసునాది. వాటమైన వయసునాది, సోకులెన్నో సొగసునాది. వాటమైన వయసునాది, సోకులెన్నో సొగసునాది. వాటమైన వయసునాది, సోకులెన్నో సొగసునాది. అరెరే అందాల బామను, బలరే సింగారి జానను. అరెరే అందాల బామను, బలరే సింగారి జానను. ప్రొద్దుటూరు హోయ్, ప్రొద్దుటూరు హోయ్, ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొంకమెంతో ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వులాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. గుండు ద్రాక్ష పండు నేను, గుండు మల్లె చెండు నేను. గుండు ద్రాక్ష పండు నేను, గుండు మల్లె చెండు నేను. లేత రోజా మొగ్గ నేను, నేతిగారే సొగసు నేను. గుండు ద్రాక్ష పండు నేను, గుండు మల్లె చెండు నేను. లేత రోజా మొగ్గ నేను, నేతిగారే సొగసెను. ప్రొద్దుటూరు హోయ్, ప్రొద్దుటూరు హోయ్, ప్రొద్దుటూరు చిన్నదాన్ని నేను, పొంకమెంతో ఉన్నదాన్ని, ముద్దబంతి పువ్వులాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. ముద్దబంతి పువ్వులాగా ఎంతో ముచ్చటైన కుర్రదాన్ని. ఇష్టమా పాటలు పాడు అంటే? చిన్నప్పటి నుంచి మేడం. పాడేదా? చిన్నప్పటి నుంచి సింగరే మేడం నేను. చిన్నప్పటి నుంచి సింగరే? క్లాసికల్ సింగర్ కూడా. క్లాసికల్ సింగర్, అందుకే ఇంత అద్భుతంగా గొంతు మనకి వినిపిస్తుంది. ఇక నాకైతే మస్తు జబర్దస్త్గా నచ్చింది. ఇక మా అన్నకు నచ్చిందో లేదో తెలియాలంటే ఒకసారి అరుచుకోవాలి. మరి యశ్పాల్ అన్న? బాగుంది పాట, ఆ ఏరియాకి సంబంధించినటువంటి పాట.
అంటే ప్రొద్దుటూరులో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఒక ముద్దబంతిలాగా, లేత కొమ్మలాగా, నేతి ఏముంటుంది ఏమో నీతి గారే సొగసు నేను నేతిగారి సొగసు. అట్లా అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆమె గురించి చెప్పుకుంటుంది అనమాట. ఆమె వర్ణించుకుంటుంది. ఇది జానపదుల కోసం రాసినటువంటి జానపద రచయిత పాట అనమాట. ఏ పాట ఇచ్చినా పాడగలిగేటటువంటి గొంతు అది. థ్యాంక్ యూ సార్. సంగీతం పాట కానీ జానపద పాట కానీ. కాబట్టి మీరు జానపద పాటల్ని ఈ మన ప్రోగ్రాంకి ఎక్కువ పాడటానికి అవకాశం ఉన్నది. అట్లా తీసుకురండి. బాగుందమ్మా, పాట బాగుంది, గొంతు బాగుంది. ఓ వసీమయ్య, చెప్పు శృతమ్మ. మరి తమ్ముడిని తయారు చేసుకొని కూర్చున్నావా లేదా? ఆట పాటకు పాటల ఆటంగాడు వచ్చిండు మా తమ్ముడు లక్ష్మణ్. అవునా? అమ్మో, ఇక నాకు ఆ పదాలు రావు కానీ ఇక నువ్వు పంపిస్తావు తమ్ముడిని. మరి తమ్ముడు ఏం పేరు? నా పేరు లక్ష్మణ్ అక్క. మరి ఏడికెళ్ళి వచ్చినావు? సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ ఖలీర్ మండల్ కృష్ణాపూర్ విలేజ్ అక్క మాది. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు? ఇంటి ముందర యాపసెట్టు అనే సాంగ్. చూస్తున్నావు కదా, ఒక్కొక్కరు అయితే మస్తు జోదార్ పోటీగా వాడతారు. మరి తగ్గేదే లెవెల్లా మంచిగా వాడు, సరేనా? తప్పకుండా అక్క. సరే కానీ ఇక ఇంటి ముందర యాపసెట్టు గుడిలో బేతాల స్వామి. ఇంటి ముందర యాపసెట్టు గుడిలో బేతాల స్వామి. జాతిగా జాతార నింపినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. జాతిగా జాతార నింపినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. రవణి దేశాము పోయి రామజిలుకలు తీసుకొచ్చి, రవణి దేశాము పోయి రామజిలుకలు తీసుకొచ్చి, రామజిలుకల దండే గట్టినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. రామజిలుకల దండే గట్టినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. ఇంటి ముందర యాపసెట్టు గుడిలో బేతాల స్వామి. ఇంటి ముందర యాపసెట్టు గుడిలో బేతాల స్వామి. జాతిగా జాతార నింపినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. జాతిగా జాతార నింపినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. ఇలని దేశాము పోయి అల ఏట్లను తీసుకొచ్చి, ఇలని దేశాము పోయి అల ఏట్లను తీసుకొచ్చి, జరిసేంబుల పాలు విండినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. జరిసేంబుల పాలు విండినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. ఇంటి ముందర యాపసెట్టు గుడిలో బేతాల స్వామి. ఇంటి ముందర యాపసెట్టు గుడిలో బేతాల స్వామి. జాతిగా జాతార నింపినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. జాతిగా జాతార నింపినవయ్యా, లసుమన్న దొరో దాని మోహ మేమి చూసినవయ్యా. మంచి పాట తీసుకొచ్చినాం, కానీ దీని అర్థం ఏంది, అసలు దీని సంగతి ఏంది తెలియాలంటే మా అన్ననే చెప్పాలి దీని గురించి.
యశ్పాల్ అన్న మంచి పాట, జానపద పాట, స్మృతుల్ని గుర్తు చేసుకునే పాట అన్నమాట ఇది. అంటే తను ఇష్టపడ్డటువంటి ఒక యువతి చనిపోతే గుడి కట్టిండు. ఈ పాటలో ఒక కథని ఇమిడ్చినటువంటి ఆ పాటగా నాకు కనపడుతుంది. అంటే దేశాలు పోయి రామచిలకల దండే కట్టినవయ్యో అంటే ఆయనకు అంతమంది ఎక్కడికి పోయినా కూడా ఆయన వెంట వచ్చేటటువంటి ప్రజలు ఉన్నారు. ఆ లస్మన్న మామూలుడు కాదు, దొర. ఆ దొర పని చేసేటటువంటి ఆ ఇంట్లో యువతికి గుడి కట్టాడు. ఈ కథని పాటగా మలిచాడు. చాలా బాగుపడినావు, మంచి పాట, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నీ గొంతు కూడా చాలా బాగుంది. కరెక్ట్గా తాళానికి కరెక్ట్గా పాడావు. మంచి పాట, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణనక్క, అప్పుడైతే అక్కని పంపించినావు, ఇప్పుడు చెల్లె తయారు కూర్చుందా లేదా? మరి రెడీగా ఉందక్క. రెడీగా ఉందా చెల్లె? సిద్ధమా? చెల్లె ఏం పేరు? ఉమాదేవి. ఉమాదేవి, ఏడికెళ్ళి వచ్చినావు? అనంతపురం జిల్లా. అనంతపూర్ జిల్లా నుంచి వచ్చేసినావు. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? గంగమ్మ జాతర గురించి పాడుతున్నా. గంగమ్మ జాతర గురించి పాడతావా? అసలు జాతర అంటేనే పండగ ఉంటుంది. మరి గంగమ్మ జాతర ఎట్లుంటుందో చూడాలి అంటే ఈ పాట వినాలే. మరి ఈ పాట వినాలంటే నేను ఇడికి పోవాలి. మరి షురు చేయి. కదిలెనురా గంగమ్మ జాతరకు, కదిలెనురా గంగమ్మ, కదిలెనురా గంగమ్మ జాతరకు, కదిలెనురా గంగమ్మ. ఊరు జనుల సంబరమే ఉప్పొంగ జాతరకు, కదిలెనురా గంగమ్మ. ఊరు జనుల సంబరమే ఉప్పొంగ జాతరకు, కదిలెనురా గంగమ్మ. కదిలెనురా గంగమ్మ జాతరకు, కదిలెనురా గంగమ్మ. వైభవంగా గంగమ్మ జాతర, ఆలు ఇల్లు తేడాలే అసలిక్కడ లేవురే. ఏటేటా కొలిచేము ప్రతిరోజు తలిచేము, ఏటేటా కొలిచేము ప్రతిరోజు తలిచేము. గంగమ్మ దర్శనమే ప్రతిరోజు పండగరో, గంగమ్మ దర్శనమే ప్రతిరోజు పండగరో. గంగమ్మ తల్లి జాతర ఊరు వాడ మోతర, గంగమ్మ తల్లి జాతర ఊరు వాడ మోతర. కదిలెనురా గంగమ్మ జాతరకు, కదిలెనురా గంగమ్మ, కదిలెనురా గంగమ్మ జాతరకు, కదిలెనురా గంగమ్మ. ఉమా, అమ్మో చిన్నవే చిచ్చరపిడిగే ఉంది. థ్యాంక్ యూ. మొత్తం జాతర మొత్తం ఇక్కడ మా ఆటపాటల దింపేసినావు కదా, అంతేనా? మరి ఎట్లుంది జాతర కథ, ఎట్లుంది నీ పాట, ఎట్లుంది నీ గొంతు, ఎట్లుంది అనేది మా పెద్ద మనిషిని అడగాలిగా. యశ్పాల్ అన్న చెప్పేసి చెల్లి ఎట్లా వాడిందో ఇక. గ్రామ దేవతల మీద గంగమ్మ అంటేనే అందరికి ఇష్టమైనటువంటి దేవత. ఇంకోటి గంగమ్మ లేనటువంటి జాడ ఎక్కడ ఉండదు. భూమి ఎక్కడ ఉంటే అంత దూరం గంగమ్మ తల్లి ఉంటుంది. మానవులు అంతా గంగమ్మ దగ్గరనే, గంగమ్మ చుట్టే పెరిగినరు. మానవ పరిణామ క్రమం అంతా కూడా గంగ చుట్టే పెరిగిరు. కాబట్టి గంగను కొలుసుకోవటం అనేది మానవులకు అత్యంత ప్రియమైనటువంటి దేవత ఆమె. మంచి పాట పాడినావు. అయితే జానపదాలకు సంబంధించినటువంటి పాట కాదు, కానీ జాతరల కోసం పెద్ద పెద్ద వేడుకలలో పాడుకునేటువంటి పాట ఇది. ఓకేనా? రైట్, బాగా పాడినావు. థ్యాంక్ యూ. సరే చెల్లె, ఈ చిన్న చిన్న పొరపాట్లు మళ్ళా కాకుండా చూసుకో. మస్తు నెక్స్ట్ వచ్చేటప్పుడు మంచిగా పాడితే
ఈ మార్కులు అటు కలుస్తాయి. ఓకే ఓకేనా? ఓకే రైట్, జాగ్రత్త చూసుకో. మరి మొత్తానికైతే మొదటి ఉద్ది అయిపోయింది. ఇక ఇప్పుడు రెండో ఉద్ది షురూ చేసే సమయం వచ్చేసింది. ఇక మరి పోటాపోటీ చూస్తురు కదుల్లా మీరు అందరు, నాకు తెలుసు. ఇక నేను గాలనే వెళ్దాం. ఇక మరి ముందుగా వసీము, మరి మొదటి ఉద్దిలా మీ జుంగలు ఖతర్నాక్ పాటలు పట్టుకొని వచ్చిర్రు. మరి రెండో ఉద్దిలా ముందుగా అమ్మని పంపిస్తావా మళ్ళీ తమ్ముని పంపిస్తావా? ఇక అమ్మను పంపిస్తా మళ్ళీ అమ్మనే పంపిస్తావా? అమ్మ తయారుగా ఉన్నావా? ఓకే ఓకే అతవా వచ్చేసి. ఇక మనం వచ్చేసింది. ఏం పాట తీసుకొని వచ్చినావు? బాయి వెనుకనే బంతి తోట. బాయి వెనకాలనే బంతి తోటనా? బాయి ముందు లేదా, వెనుకనే ఉందా? మరి వెనక సంగతి తెలవాలి అంటే నేను కూడా ఈ వెనకకెళ్ళి గట్టు పోయి కూర్చోవాలి. ఇక షురు చేయి, సరేనా? కానీ బాయి వెనుకనే బంతి తోట, బంతి గొయ్యా వస్తావ రాజా, రాజ రాజా నా ముద్దు రాజా, రాజ రాజా నా ముద్దు రాజా. బంతి పువ్వులు నువ్వే తెచ్చి, బంతి పువ్వులు నువ్వే తెచ్చి, నాది కొప్పున పెట్టాయి రాజా, బంతి పువ్వులు నువ్వే తెచ్చి. నెత్తిన నేడెల్లి సుట్ట, నెత్తిన నేడెల్లి సుట్ట, సుట్టపైన రొయ్యల గంప, నెత్తిన నేడెల్లి సుట్ట. రొయ్యలమ్మ నేనే పోతా, రొయ్యలమ్మ నేనే పోతా, చాపలమ్మ నీవే రారా, రాజ రాజా నా ముద్దు రాజా, రాజ రాజా నా ముద్దు రాజా. దూర రాజం నివోతవంట, దూర రాజం నివోతవంట, దుప్పటి పంపాయి రాజా, దూర రాజం నివోతవంట. కాని రాజం నివోతవంట, కాని రాజం నివోతవంట, కారటన్న పంపాయి రాజా, రాజ రాజా నా ముద్దు రాజా, రాజ రాజా నా ముద్దు రాజా. కలల నీవే కన్నుల నీవే, కలల నీవే కన్నుల నీవే, కండ్ల నన్న వడాయి రాజా, రాజ రాజా నా ముద్దు రాజా, రాజ రాజా నా ముద్దు రాజ రాజా నా ముద్దు రాజా, రాజ రాజా నా ముద్దు రాజా. మంచిగా వాడినావు. అప్పుడేమో కొంచెం రైలు బండి లెక్క ఉడికినావు, కానీ ఇప్పుడు కొద్దిగా ఎడ్ల బండి లెక్క ఇగ్గుకుంటి వచ్చినట్టు అనిపించింది. మరి మా అన్నకి ఎట్లా అనిపించిందో ఒకసారి అరుచుకుందాము. ఇష్టపడ్డటువంటి వాళ్ళని దేశానికి రాజులు రాణులే ఉండరు, ఎవరికి వాళ్ళు రాజులు రాణులు కూడా ఉంటారు. ఆ రిధం పట్టుకోవడం కొంచెం కష్టమైన పనే, అయినా కూడా చాలా నెమ్మదిగా కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతూ పాడింది. మంచిగా పాడినావు, నీ గొంతు కూడా బాగుందమ్మా. ఇంకా నువ్వు శిక్షణ ఇవ్వాలి, ఊళ్ళలో పోయిన తర్వాత జానపద పాటలకు శిక్షణ ఇస్తే ఇంకా మన పిల్లలు పెరుగుతారు, చక్కగా పెరుగుతారు అందులో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలకు. ఓకేనా? ఓకే సార్. రెండో జుంగను పిలుచుకోవాలి కదా. మరి కృష్ణవేనక్క, మరి రెండో వద్దులా ఏ జుంగను ముందుగా పిలిపిస్తున్నావు? మరి అర్చన అక్క సిద్ధమా? వస్తావా? రా మరిగా. అక్క మరి అప్పుడైతే జోర్దార్ పాట పట్టుకొని వచ్చినావు, మరి ఇప్పుడు ఏం పాట తీసుకొని వచ్చినావు?
ఒడ్డొడ్డు గడ్డి కోస్తే అంటూ మేము ముందుకు వస్తాం. ఒడ్డొడ్డు గడ్డి కోసే మరి ఒడ్డొడ్డు గడ్డి ఏడదాకా కోసిందో తెలవాలి అంటే ఈ పాట షురూ చేయాలి. చూస్తున్నావు కదా, ఒక్కొక్కరు అయితే మస్తు అద్భుతంగా వాడుతారు. పోటీ గట్టిగా ఉండాలి. మరి మొదటి ఉద్ది రెండో ఉద్దిని దృష్టిలో పెట్టుకొని మా అన్న మార్కులు ఇస్తాడు. మంచి గట్టి పోటీ, సరేనా? కానీ ఇక షురూ చేయి. ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసదేవుడేడే యాలరాడే నీలావరుడు అమ్మాయే నిజమాయేనేమో యాలరాడే నీలావరుడు. ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగి వసదేవుడేడే యాలరాడే నీలావరుడు అమ్మాయే నిజమాయేనేమో యాలరాడే నీలావరుడు. కొమ్మ కొమ్మ పూలివి కొమ్మ కింద పోసి, కొమ్మ కొమ్మ పూలివి కొమ్మ కింద పోసి, కొమ్మ నీడల తిరిగే కుమారుడేడే యాలరాడే నీలావరుడు అమ్మాయే నిజమాయేనేమో యాలరాడే నీలావరుడు. పాలాదుత్తలు గలిగే పై మందలు గలిగే, పాలాదుత్తలు గలిగే పై మందలు గలిగే, పక్కాల నా కుక్క శంకరుడు గలిగే యాలరాడే నీలావరుడు అమ్మాయే నిజమాయేనేమో యాలరాడే నీలావరుడు. పాలదుత్తలు కలిగే పై మందలు కలిగే, పాలాదుత్తలు కలిగే పై మందలు కలిగే, పక్కాల నా కుక్క శంకరుడు కలిగే యాలరాడే నీలావరుడు అమ్మాయే నిజమాయేనేమో యాలరాడే నీలావరుడు యాలరాడే నీలావరుడు యాలరాడే నీలావరుడు యాలరాడే నీలావరుడు. అసలు ఎంత చక్కగా పాడారు తెలుసా, ఎంతో అద్భుతంగా ఉంది. అసలు ఇంకా వింటే ఇంకా 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 వినాలనిపించింది, కానీ అప్పుడే పాట అయిపోయిందా అనిపించింది. సో మా అన్నకి అనిపించిందో అడిగేద్దాం. యశ్పాల్ అన్న, మరి అక్కగారి పాట ఎలా ఉంది? చక్కగా ఏటి మీద పడవ పోతుంటే ఎంత హాయిగా అనిపిస్తుంటుందో, ఎట్లా వంపులు దింపులు లేకుండా ఏట్లో పడవ పోతున్నప్పుడు ఎంత కదలిక లేకుండా పడవ పోతున్నప్పుడు మన సూది పట్టుకొని దారం కూడా దాంట్లో దింపొచ్చు అనమాట. అంటే అంత నెమ్మదిగా పోద్ది పడవ, అంత అందంగా అంత నీట్గా ఉంది ఈ పాట. చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. అయితే ఈ పాటలో ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఉంది కదా, అవును సార్. అమ్మాయే అంటున్నావు. అవును సార్. అది అమ్మాయే అని కదా, అమ్మయ్య అమ్మయ్య. ఓకే. మనము మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఇక అయిపోయింది మన పని అని అంటుంది కదా, అట్లా ఒడ్డు నీడన తిరిగే వసుదేవుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయేనేమో ఏలరాడే నీలవరుడు. ప్రతిదానికి అదే అనమాట, అమ్మాయి కాదు. దాని అర్థం ఏంటంటే మనం వింటున్నప్పుడు అమ్మయ్య 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 హా పడాలడ. చాలా బాగుంది, మంచి పాట, సూపర్ పాడినావు. థ్యాంక్ యూ సార్. మరి వసీము
ఆఖరిగా మా తమ్ముడు లక్ష్మణ్ వస్తున్నాడు ఇప్పుడు. లక్ష్మణ్, అప్పుడైతే అద్భుతంగా మంచి పాట పట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఏం పాట పట్టుకొని వచ్చేసినావు? సోలేడు గోధుమలు దోన పైసలకు. సోలేడు గోధుమలు దోన పైసలు. ఇక ముచ్చట చెప్తే అర్థమవుతలేదు అని పాటనే పాడతాడు. ఇక నువ్వు పాట పాడాలంటే మొత్తం పాడాలంటే నేను ఇడికెళ్ళి పోవాలి. మంచి పోటీ, గట్టి పోటీ, ఒక్కొక్కరు మస్తు మస్తు వాడుతారు. ఇక నువ్వు కూడా మస్తుగా వాడు, సరేనా? శురు చేయి కథ ఇక. ఓకే అక్క. సోలెడు గోధుమలు దాన పైసలు గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల రుక్కమ్మ. సోలెడు గోధుమలు దాన పైసలు గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల రుక్కమ్మ. నువ్వుండే సెట్టుత జర్రన్సు సిరలంట, కళావతి కొంగులున్నాయంట, కళావతి కొంగులున్నాయంట నా ముద్దు బాలయ్య. నువ్వుండే సెట్టుత జర్రన్సు సిరలంట, కళావతి కొంగులున్నాయంట, కళావతి కొంగులున్నాయంట నా ముద్దు బాలయ్య. సోలెడు గోధుమలు దాన పైసలు గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల రుక్కమ్మ. నువ్వుండే సెట్టుత ఎప్పటికి 10 మంది ఓ పిల్లగా, ఎప్పటికి 10 మంది. నేను ఏడంగ వదునయ్యా నా ముద్దు బాలయ్యా. నువ్వుండే సెట్టుత ఎప్పటికి 10 మంది ఓ పిల్లగా, ఎప్పటికి 10 మంది. నేను ఏడంగ వదునయ్యా నా ముద్దు బాలయ్యా. సోలెడు గోధుమలు దాన పైసలు గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల, గిరని కంటరావే ఓ పిల్ల రుక్కమ్మ. లక్ష్మణ్ అక్క, చాలా చాలా వినసొంపుగుంది నీ గొంతు అయితే. మంచిగా ఇట్లా గంగాజలం ఎట్లా పోతుందో అట్లా పారుతున్నట్టుగా నది ప్రవాహం లాగా మెల్లగా ఇలా నిదానంగా వెళ్తుంది. మరి నాకైతే మస్తు అనిపించింది. ఇక్కడ మా పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి ఒకసారి అడగాలి. అన్న యశ్పాల్ అన్న, మరి లక్ష్మణ్ పాట ఎట్లా ఉంది? పాట పాతకాలం పాటే, నిజంగా సేకరణ పాట ఇది, అచ్చ సేకరణ పాట. అవును సార్. పాతకాలానికి సంబంధించినటువంటి పాట కాదు, నాకు ఇది కనపడుతుంది. మంచి పాట, చాలా బాగా పాడినావు. నీ గొంతు కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా తాళం పోలేదు, శృతి కూడా పోలేదు. సూపర్, మంచి గొంతు, చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్, చాలా మంచి గొంతు ఉంది. దాని ద్వారా ఇంకా ఎన్నో పాటలు మేము వినాలి. తప్పకుండా అక్క. సరేనా? పోయి కూర్చోయిగా. థ్యాంక్ యూ. అటో ఇటో ఇటు దిక్కు 2 జుంగల కథ అయిపోయింది. మరి ఇక్కడ ఇంకొక జుంగు ఉంది, మనం పిలుచుకోవాలి. మరి కృష్ణవేనక్క, మరి షెల్ ఉంది కదా, షెల్ల సిద్ధంగా ఉందా? మరి షెల్లె వస్తావా? రా మరిగా.
మరి ఇప్పుడు పోటీకి ఎలాంటి పాట పట్టుకొని వచ్చినావు? నండూరి రాగంలో వేటూరి గానంలో. మంచి పోటీ ఇయ్యి, చూసుకో, చిన్న చిన్న పొరపాట్లు కాకుండా మంచిగా ధైర్యంగా వాడు, సరేనా? కానీగా తానాని 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 తననా తానాని తందాని తననా తానాని 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 తననా తానాని తందాని తననా నండూరి రాగంలో వేటూరి గానంలో పాఠమే కనబడుతుంది. ఆత్రేయ రచనల్లో ఆ బాపు బొమ్మల్లే తెలుగమ్మే నడిచొస్తుంది. సరిగమల చినుకుల్లో నేను తడిసిపోయా గొడుగై నూరావేలా సరిగమల చినుకుల్లో నేను తడిసిపోయా నావై నూరావేలా మా ఊరు ఎంకి పాటల్లో ఎన్నో భావాలు దాగేనంట. ఆ పాటే నేడు నా నోట జారి నీ చెవులకు చేరాలంట. ఓహోహో రాగం నువ్వెక్కడున్నా నీ గమ్యం చెప్పాలంట. ఓహోహో గగనం నువ్వెక్కడున్నా నీ తీరం చేరాలంట. నండూరి రాగంలో వేటూరి గానంలో పాఠమే కనబడుతుంది. తానాని 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 తననా తానాని తందాని తననా. అలలై శృతులై జతులై పలికే వేళల్లో ప్రతి రాగం నీదే కావాలి. అలలై శృతులై జతులై పలికే వేళల్లో ప్రతి రాగం నీదే కావాలి. కలలో రాసిన కవితల నవపదముల్లో ప్రతి అర్థం నీదే కావాలి. సురగంగా నదిలో నా స్వరమై స్నానం చేసి నెలవంక నిన్నే చేరాలి. ఆ అందం ఆ చందం అంతా నీకే సొంతం, ఆ సొంతం నీకే కావాలి. వామ్మో, నిజంగా ఎంత చక్కగా, అసలు నిజంగా పాట పాడుతుంటే ఒక కొత్త లోకానికి పోయినట్టు అనిపించింది. యశ్పాల్ అన్న, చెల్లె పాట ఎట్లుంది? చాలా మంచి పాట ఇది. ఎందుకంటే రచయితల్ని, కవి గాయకుల్ని, వాళ్ళ పాటల్లో ఆమె యొక్క అందం ఎలా ఉంటుంది, రాగంలో ఆమె నడక ఎలా ఉంటుంది, ఆమె అందాన్నంతా కూడా వాళ్ళ రచనల్ని పోల్చి చూపెట్టడం అనేది ఈ పాటలో ఉంది. అయితే వాస్తవంగా మన ఆట పాటకు జానపద పాటలకు ఏదైతే వేదిక ఉందో ఆ పాటలు కాకుండా ఇది సినిమా పాటల్లాగా, సినిమా పాటల పోటీలు పాడితే ఖచ్చితంగా ఆమెకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంత బాగా పాడింది, చాలా బాగా పాడినావు, సూపర్ అమ్మ. రైట్. ఇక మొత్తానికైతే మొదటి ఉద్ది అయిపోయింది, గట్లనే రెండో ఉద్ది కూడా అయిపోయింది. చూసిరుగా, చూస్తుండగానే గిట్లా వచ్చినాం గట్లా పోయినాం అనిపిస్తుంది నాకైతే. మరి అద్భుతమైన పాటలతోని మస్తు మస్తు వాడిరు. మరి ఆ పాటలు ఎట్లున్నాయో తెలుసుకోవాలంటే మా అన్నని అడగాలి, మా అన్న చెప్పాలంటే మరి పెబ్బలు మీ జుంగలతో ఇక్కడికి రావాలి. పెబ్బలు రావాలి. అద్భుతమైన పాటలతోని అలా మస్తు మస్తు అలరించిర్రు. కాకపోతే ఏ జుంగ ఎట్లా వాడిందో తెలవాలంటే ఇక మా పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్నాడు, మా యశ్పాల్ అన్న. అన్న ఇక పంచాయతీ చెప్పే సమయం వచ్చేసిందే. మరి ముందుగా వసీం బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడింది? వసీం టీంలో నుంచి పాడినటువంటి ఇద్దరు పాటలు కూడా, ఇద్దరు గొంతులు కూడా సమానంగా ఉన్నాయి, చాలా మంచి గొంతులు. ఆ పెద్దక్క పాడిన పాట, ఫస్ట్ పాడిన పాట మయోముగ్ధులను చేస్తుంది అనమాట, అంత మంచిగా పాడింది. ఆ తర్వాత సెకండ్ పాటకు వచ్చేసరికి కొంత రిథం ఇబ్బంది అయింది, ఆమె శృతి కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట. కాబట్టి అక్క ఇంకా మంచిగా నేర్చుకోవాలి. వసీం టీం నుంచి లక్ష్మణ్
సంగారెడ్డి లక్ష్మణ్ 2 పాటలు చాలా బాగా పాడాడు, మంచిగా పాడాడు. మరి అట్లనే కృష్ణవేణక్క గారి టీం నుంచి ఏ జుంగ ఎట్లా వాడింది? కృష్ణవేణి ఈ టీం నుంచి అర్చన మంచిగా పాడింది. ఆమె 2 పాటలు కూడా, ప్రొద్దుటూరు చిన్నదాన, ఆ తర్వాత కొమ్మ కొమ్మ పాట, 2 పాటలు కూడా చాలా బాగా పాడింది. అట్లనే ఉమాదేవి కూడా 2, గంగమ్మ జాతర, నండూరి గానం, 2 పాటలు కూడా చాలా మంచిగా పాడింది ఉమాదేవి. అయితే మనకు మన వేదిక, మన ఆట పాట ఇచ్చే ప్రియారిటీ దగ్గరగా చూసుకుంటే అర్చన ఇందులో విన్ అయింది. ఓకేనా? ఇది మన ఆట పాట అనేది జానపదాల్ని, జానపద జావళిల్ని వెలికితీస్తున్న పాట. ప్రాచీన సాంప్రదాయాలు, కళలు అన్నిటికి కూడా మన ఆట కట్టు బొట్టు సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు మన ఆట పాట ఉన్నది. కాబట్టి ఆ వేదికకు తగ్గట్టు పాటలు తీసుకొని రావాలి. భవిష్యత్తులో కూడా మీరు వచ్చేవాళ్ళు అటు రండి. ఓకేనా? సుశీర్గదుల్లా మస్తు మస్తు జుంగలు వచ్చి మంచి మంచి పాటలు పాడినాయి. ఇలా మీ అందరి మనసులు కూడా గెలుచుకున్నాయి కదా. మరి ఆటకు జయజయలు, పాటకు జయజయలు. మరి ఆట పాటని ఎప్పటికీ చూస్తూ అలరిస్తున్న మీ అందరికీ కూడా మా ఒక్క జయజయలు. మరి ఎప్పటికి ఇట్లనే చూసుకుంటూనే ఉండరు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మంచి మంచి జుంగలతోని మీ ముందుకు వచ్చేస్తా. మీ అందరి మనసులు గెలుచుకుంటూనే ఉంటుంది. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర, ఆట పాట.